గంటకు పెరుగుతున్నటువంటి గోదావరి ఉగ్రరూపానికైతే ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ఈ యొక్క గోదావరి అయితే పరవళ్లు తొక్కుతుంది. 175 గేట్ల నుంచి గోదావరి కిందికి విడుదల చేస్తున్న నేపథ్యంలోనే ప్రధానంగా దిగువ కోనసీమ జిల్లాకైతే ఈ యొక్క ప్రాంతం నుంచి సముద్రంలో కలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా గత కొన్ని రోజుల నుంచి చూసాం, ఎగువ ప్రాంతాల్లో కురిసినటువంటి భారీ వర్షాలు గోదావరికి అయితే చేరుకుంటున్న నేపథ్యంలోనే ఏజెన్సీ ప్రాంతం చింతూరు నుంచి అలాగే ఈ యొక్క పోలవరం డ్యామ్ నుంచి ఈ యొక్క ధవళేశ్వరం వరకు కూడా గోదావరి అయితే చేరుకుంటుంది. ఈ యొక్క ఏదైతే 48 గేట్ల నుంచి పోలవరం ప్రాజెక్టు గేట్ల నుంచి కూడా వరదనైతే దిగువకి విడుదల చేస్తున్నారు. అక్కడ నుంచి ఈ యొక్క ధవళేశ్వరం వద్దకైతే చేరుకుంటున్నటువంటి వరద 175 గేట్ల నుంచి కూడా దాదాపుగా 9 నుంచి 10 లక్షల క్యూసెక్కుల నీటిని అయితే దిగువకి విడుదల అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎగువ ఏదైతే భద్రాచలం వద్ద అయితే నిన్న అయితే 41.30కి చేరుకున్నటువంటి నీటి మట్టం అక్కడ తగ్గుముఖం పట్టిన నేపథ్యంలోనే ప్రధానంగా ఇక్కడికైతే దిగువకి విడుదల చేస్తున్న నేపథ్యంలో వరద అయితే ఇక్కడ పెరుగుతూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది.